నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. నమస్తే, సంతోష్. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీలో కలకలం రేపిందా? గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడినప్పుడు జరగని చర్చ ఇప్పుడే స్టార్ట్ అయిందా? పోచారమే పోతే ఇక ఉండేది ఎవరు అనే టాక్స్ నడుస్తున్నాయా? పోచారం పార్టీ మారతారని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఆపేందుకు చివరి వరకు ప్రయత్నించారా? సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్పై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ చరిత్రలో మొదటిసారి ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముగ్గురు శాసనసభ్యులు పార్టీని వీడారు. తాజాగా సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కారు పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీలో సీనియర్ అయిన పోచారం హస్తం గూటికి చేరడంతో గులాబీ పార్టీ నేతలను షాక్ గురిచేసింది. ఇప్పటికే పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సొంతదారి చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్కు సన్నిహితుడైన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఇక పార్టీలో మిగిలేది ఎవరు అన్న వాదనలు ఇప్పుడు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కారు దిగిపోయారు. హస్తం పార్టీకి జయకొట్టారు. ఈ ముగ్గురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినప్పుడు రకరకాల కారణాలు చెప్పారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో పార్టీలో కొత్త రకం చర్చకు దారితీసిందట. ఒకసారి మంత్రి పదవి, మరోసారి స్పీకర్గా అవకాశం వచ్చిన వ్యక్తి పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. పోచారం పార్టీ వీడడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్న వాదన మొదలైంది. ఇలా అయితే పార్టీ బలహీనపడే అవకాశం ఉందని, మరికొందరు సీనియర్ నేతలు తమదారు తాము చూసుకునేందుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇది ముందుగానే ఊహించిన బీఆర్ఎస్ పోచారాన్ని పార్టీ వీడొద్దని కోరిందట. కానీ బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తిని పోచారం శ్రీనివాసరెడ్డి లైట్ గా తీసుకున్నారట. ప్రస్తుతం పోచారం బీఆర్ఎస్ ను వీడడంతో భవిష్యత్తులో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలపై ఆ పార్టీలో చర్చ మొదలైందట. మొత్తంగా పోచారం కారు దిగడం ఆ పార్టీని కుదుపు కుదిపింది. మరి ప్రచారం జరుగుతున్నట్టు మరికొంతమంది శాసనసభ్యులు బీఆర్ఎస్ ను వీడేందుకు మొగ్గు చూపుతారా, లేక కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారా అన్న తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.